హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ జానకి కుకింగ్ తెలుగు వీడియోస్. ఇది కదా అమ్మమ్మలు నానమ్మలు చేసే చల్లచారు మజ్జిగ పులుసు అండి. చాలా బాగుంటుంది. ఎండాకాలం వచ్చేసింది కదా, మజ్జిగ చారు చేసుకుంటాం కదా, అందులో బజ్జీలు వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఎలా చేయాలో చూసేయండి, చేసేద్దాం. 1/2 లీటర్ పెరుగు తీసుకొని లంప్స్ లేకుండా ఒక బౌల్లో వేసేసుకొని లంప్స్ లేకుండా పెట్టేసుకోవాలండి. 4 టేబుల్ స్పూన్ శనగపిండి కూడా తీసుకొని ఇంకో బౌల్లో లంప్స్ లేకుండా కలిపేసుకొని మజ్జిగలో వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని స్టవ్ మీద మరగనివ్వాలి. బజ్జీల కోసం తగినంత శనగపిండి, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, చిటికెడు వంట సోడా, కొద్దిగా ఓమా వేసుకొని బజ్జీలా కలిపేసుకొని మరిగే ఆయిల్లో చిన్న చిన్నగా వేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది. అది తీసి పక్కన పెట్టి అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, రుచి స్పైసీకి తగ్గ పచ్చిమిర్చి, మళ్ళీ కారం వేసుకొని ఎంత స్పైసీ కావాలో అంత పచ్చిమిర్చి వేసుకొని వేగాక కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని ఆనియన్ మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోండి. పసుపు కూడా వేసుకొని ఆయిల్లో బాగా మగ్గాక ముందుగా మనం మరిగించుకున్న మజ్జిగలో రుచికి సరిపడా సాల్టు, పోపు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని బజ్జీలను కూడా వేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే చల్లచారు మజ్జిగ పులుసు రెడీ అని. వీడియో నచ్చితే లైక్ కొట్టి